మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అనుదినమన్న అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ ప్రతి ఉదయ వాగ్దాన ప్రభు యొక్క శిష్యులుగా సరిచేసుకుని దిద్దుబాటు కూడికకు కూడి వచ్చిన బిడ్డందరికీ ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రత్యేకమైన శుభాలు వందనాలు నాకు తెలియజేస్తున్నాం. ఈ పూట దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ఆహాబు తన గృహ నిర్వాహకులకు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గృహలో 50 మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. చదవబడిన వాక్యాన్ని ఒక పర్యాయము మనం ఆగి ఆలోచిస్తే, ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగంలో ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడైన ఓబద్య మనకు కనబడుతున్నాడు. ఓబద్య ఆహాబు యెజెబెలు అని పిలువబడుతున్న ఇశ్రాయేలీయుల యొక్క షోమ్రోను ప్రాంతానికి పరిపాలన చేస్తున్న రాజులు రాణి. ఆహాబు రాజు, యెజెబెలు రాణి. ఆహాబు ఒకప్పుడు బాగానే ఉండేవాడు, కానీ యెజెబెలు అనే స్త్రీ తనకు భార్యగా వచ్చిన తర్వాత యెజెబెలులో మనం గమనించిన వారమైతే ద ఫస్ట్ బ్యూటీ పార్లర్ అంటే మొగానికి రంగులు అద్దడం ఆమె దగ్గర నుంచే ఏర్పాటు చేయబడింది. అబద్ధ ప్రవచనాలు పలకడం. మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము చదువుకుంటే ఆ సంఘములో యెజెబెలు యొక్క ఆత్మ, జారత్వాన్ని కలగజేసే ఆత్మని మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో కనుక మనం చూసిన వారమైతే తుయతర సంఘాన్ని గురించి చెబుతూ 20వ వచనం కానించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించుకుంటూ వచ్చాడు. ఈమె ప్రవక్తనిగా సలామన్ అవుతుంది. ఈమె ఇంచుమించు 420 యెజెబెలు యొక్క బయలు దేవతలను పూజించే పూజారులను ఆమె పోషిస్తూ వస్తుంది. అలాగే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొక్క ప్రవక్తలను ఎవరు కనబడినా నిర్మూలన చేయమని ఆ నిర్మూలమవుతున్న దినాల్లో ఈ గృహ నిర్వాహకుడైన మంచి మనసు కలిగిన ఓబద్యాని దేవుడు మనకి పరిచయం చేస్తూ, ఈ ఓబద్య 100 మంది అనగా 100 మంది యొక్క ప్రవక్తలను 2 గృహాలు అటు గృహలో అనగా 50 చొప్పున దాచినట్లుగా చరిత్ర చెబుతుంది. మనం ఒకసారి ఓబద్యాన్ని గురించిన కొన్ని పాఠాలు, ఓబద్య యొక్క పాఠాలు, ఓబద్య యొక్క జీవిత పాఠాలు మనం ఎంతైనా నేర్చుకోవాలి. ఈరోజు మనం ప్రభు యొక్క వాక్యాన్ని అర్థంలో చూసుకొని గ్రహించవలసిన అనుభవం ఏంటంటే, నేను ఓబద్య యొక్క జీవిత అనుభవం కలిగి ఉన్నానా? ఎందుకు ఓబద్య అంటే అర్థము దైవ సేవకుడు అని అర్థం. ఈరోజు చాలా మంది అధికారులు అవ్వాలనుకుంటారు, పదవులు సంపాదించాలనుకుంటాడు, కానీ ఎవ్వరూ కూడా సేవ చేయాలనుకోరు. అందుకని మత్తయి సువార్తలో ప్రభు రాయిస్తూ పరిచర్య చేయడానికే వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదన్నారు. ఓబద్య యొక్క దీనత్వం, అతని సేవా తత్వం మనం కనుక గమనించగలిగితే ఈయన విషయాలు ఒక 4 అనుభవాలు నేను గ్రహించాను. చాలా మంది దైవ సేవకులు కూడా ఈ వచనాలు చూసి చెప్పొచ్చు, కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తుండగా నేను ఈ మాటలు చెప్తున్నాను. మొదటి అనుభవం, ఇతడు గృహ నిర్వాహకుడు. అంటే
ఇంటి మీద ఒక గుమస్తా, చాలా మంది ఇతని కింద పనివారు ఉంటారు. ఏది అవసరమైనా ఈ గృహ నిర్వాహకత్వం ప్రతి దాన్ని, ప్రతి విషయాన్ని ఇతని దగ్గరికి వచ్చి అడిగి చేయవలసిన బాధ్యత కలిగిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే నమ్మకమైన వాడు. గృహ నిర్వాహకుడే కనుక దొంగ అయితే ఇల్లు దోచుకోబడుతుంది. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఉన్నాయంటండి. మన క్రైస్తవ జీవితంలో దేవుళ్ళలో కానీ, ఆత్మీయతలో కానీ, ఇటు లోకంలో కానీ మనం నమ్మకస్తులుగా ఉంటున్నామా? నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడికి లోకంలో నమ్మకస్తులే కావాలి. ఆయన పనిని, ఆయన సేవను, ఆయన కొరకు ప్రార్థించేవారు నమ్మకంగా ఉండాలని ప్రభు నమ్మకస్తులు కావాలని ఆశపడుతున్నాడు. కానీ విచిత్రం, ఒక పక్క దుఃఖం ఏంటయ్యా అంటే దేవునికి నమ్మకస్తులు కనబట్లా. కానీ ఉపజ్యాలో మనం పరిశీలిస్తే ఆయనలో ఉన్న ఒక గుణం ఏంటయ్యా అంటే ఆయనలో ఉన్న గుణం నమ్మకస్తం అనే గుణం. ప్రతి యొక్క పనివాడు అతని దగ్గరికి వచ్చి ఏదైనా వస్తువు తీసుకున్నాడు అనుకుంటే లెక్కలు చూపించేవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఉపజ్య ఎంతటి నమ్మకస్తుడు అని అంటే పిల్లారా, మోషేని గురించి ప్రభు చెప్తారు కదా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. నమ్మకస్తుడు అంటే గృహ నిర్వాహకుడు అని అర్థం. బైబిల్ చెప్తున్న ఒక సత్యమైన మాట ఏంటయ్యా అంటే ఆదికాండ గ్రంథంలో కూడా యోసేపు 34వ అధ్యాయం అనుకుంటా, ఆ యొక్క ఫరోకి నమ్మకంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఐగుప్తు యొక్క దాసునికి చూడండి, ఆదికాండ 39వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి. యోసేపు ఐగుప్తులకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడుగాను రాజ సంరక్షణ సైన్యాధిపతి అయిన పోతీఫరు ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయేలు వద్ద అతను కొనెను. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లెను. తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంటి నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతని చేయనిదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేయననియు అతని యజమాని చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగిన గనక అతని యొక్క పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. విచారణకర్త, విచారించే విషయంలో, నమ్మకం చూపించే విషయంలో, ఒక గృహ నిర్వాహకత్వం చూపించే విషయంలో ఈ యొక్క ఐగుప్తు దాసురాలు అనగా యజమానురాలు వచ్చి నాతో శయనించమన్నప్పుడు నా యజమానుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ నిన్ను తప్ప అంటాడు. నా యజమానుడు ఇవ్వని దాన్ని నేను పోను, నా యజమానుడు చెప్పని దాన్ని నేను చేయను. ఈరోజు దైవజనులు చెప్పనివి, దేవుడు వాక్యములో చెప్పనివి చేస్తున్నారు మనుషులు. ఈ బైబిల్ గ్రంథంలో ప్రతి వచనంలో నమ్మకంగా ఉండలేకపోక ఈ బైబిల్ని కావలసిన విధంగా తర్జుమా చేసేసుకొని వాళ్ళకు కావాల్సిన అనుగుణంగా మార్చేసుకొని, ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక ఆయన వచ్చి అంటున్నాడు పాస్టర్ గారు అని. ఎందుకంటే తన భార్య వచ్చి అంది, మా ఆయన గురించి ఒకసారి చెప్పండి, మాట్లాడండి, తాగుడు వదులుతలేదు అంటే మా అన్నయ్య గారు వెళ్ళి మాట్లాడారు. అయ్యా ఎందుకు తాగుతున్నావు అంటే బైబిలే చెప్తుంది కదా, తిమోతి నువ్వు జబ్బుగా ఉంది కనుక కొంచెం ద్రాక్షారసం పుచ్చుకో. మందు అంటే ద్రాక్షారసం, బైబిలే చెప్తుంది పుచ్చుకో. కాబట్టి నేను కూడా కొంచెమే 90 ml నేను తాగుతున్నానండి పాస్టర్ గారు, బైబిల్ పుచ్చుకోమంది కాబట్టి పుచ్చుకుంటున్నాను, లేకపోతే పుచ్చుకున్న వాడిని కాదు అంటున్నాడు. కలిపి చెరిపిడి బోధ వాళ్ళకి కావలసినట్టుగా వాళ్ళు మార్చుకొని, నేను నమ్మకానే ఉన్నాను, నేను పాపం చేయలేదు, నీ చేసిన చిన్న పాపమే అంటూ తమను తాము సర్దుకుంటున్నారే తప్ప నమ్మకంగా ఉండలేకపోతున్నారు దేవుడి కొరకు. ఈ వాక్యం వింటుండగా మన అనుదినమన్న ప్రేక్షకులు మన దేవునికి, లోకములో ఉన్న సేవకులకి మనం నమ్మకముగా జీవించదుము గాక. ఇక రెండోది మనం చూసిన వారమైతే ఇతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. అతడు ఎంత భయము అంటే
ఆలోచన చేయండి ప్రియులారా. యెజెబెలు ప్రవక్తలను చంపించేస్తా ఉంటే నా సేవకులను నేను కాపాడుకోవాలి అని వాళ్ళు పోషించే విషయంలో, వాళ్ళకి సంరక్షణ ఇచ్చే విషయంలో ఎంతో వినయ భయభక్తులుగా అతడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతడు దేవుణ్ణి సేవించే విషయంలో కూడా బైబిల్ చెబుతుంది ప్రియులారా, అదే అధ్యాయం 12వ వచనం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో ఆయన యొక్క భయభక్తులు ఎప్పటి నుంచి అని అంటే బైబిల్ స్పష్టంగా చెబుతుంది, బాల్యము నుండి అని అంటండి. చూడండి, ఆ మాట చదువుతున్నాను, 18వ అధ్యాయం 12వ వచనం. అయితే నేను నీ వద్ద నుండి పోయి క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలంలో నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబులకు వర్తమానం తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడిన ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞయవద్దు, నీ దాసునైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడును. నాకు దేవుడంటే ఇప్పుడిప్పుడు భయం కాదు, మనుషులు ఉన్నారు కాబట్టో, పాస్టర్ గారు ఉన్నారు కాబట్టో, సంఘంలో ఉన్నాను కాబట్టో భయపడడం కాదు. ఈ భయం నాకు బాల్యం నుండి ఉంది. ఏ భయం? మనుషులంటేనో లేదంటే ఆత్మలంటేనే కాదు, దేవుని అంటే భయం నాకుంది అంటున్నాడు. ఈరోజంట విచిత్రం ఏంటో తెలుసా, మనుషులు దేవునికి భయపట్లా, ఇంకా లోకంలో ఉన్న ప్రతిదానికి, అధికారులకు, పదవులకు, లోక సంబంధమైన ఆత్మలకు, ఈ లోకానుసారములకు, చీకటికి, పాపానికి అన్నిటికీ భయపడుతున్నాడు కానీ పాపానికి భయపట్ల. దేవునికి భయపట్ల, పాపానికి కూడా భయపడుతున్నాడు, దయ్యానికి కూడా భయపడుతున్నాడు కానీ దేవునికి భయపట్ల. కాబట్టి మనము దేవునికి భయపడవలసిన వారమై ఉన్నాం. ఉపధ్యాయులు 1వ గుణం, అతడు నమ్మకస్తుడు, గృహ నిర్వాహకుడు. అతడు బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 3వది, అతడు ప్రవక్తలను కాపాడిన వాడు. మొదట ఆయన కాపాడాడు. 4వది, ప్రవక్తలను పోషించాడు, కాపాడుకుంటూ వచ్చాడు, వాళ్ళ కోసం స్థలాన్ని కేటాయించాడు. అంత మాత్రమే కాదు, తనకున్న ధనాన్ని, తను సంపాదించిన నెల జీతం అంతా దైవజనుల పోషణ కొరకు ఖర్చు పెట్టాడు. ఈరోజు మన డబ్బు దేనికి ఉపయోగిస్తున్నాం? బైబిల్ అంటుంది కదా, ఎవరికి వారు తమ లోకానుసారమైన వాటిని తమ పనులే చేసుకుంటున్నారు కానీ దేవుని పని చేయట్లా, దైవజనుల గురించి ఆలోచన ఉండట్లా. కొరింథీ పత్రికలో రాస్తూ అంటాడు, ప్రతి విశ్వాసి తన దైవజనులు పోషించాలి. దైవజనుడు ఆ చర్చికి వెళ్ళి వాక్యం చెప్పడం, ఈ చర్చికి వెళ్ళి వాక్యం చెప్పడం మంచిదే. ఈరోజు మీ దైవజనుడు ఎక్కడికే తిరుగుతున్నాడో మనం గుర్తించగలగాలి. ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు, అబ్బో నాకు అసలు ఖాళీ లేదండి, నేను ఆ చోటుకి వెళ్ళి వాక్యం చెప్తున్నానండి, ఈ చోటకి వెళ్తున్నానండి. చాలాసార్లు నేను విన్నాను, కొంతమంది నా తోటి దైవజనులు అంటూ ఉంటారు, అయ్యగారు నాకు ఖాళీ లేదండి అని. నేను అంటాను, ఖాళీ లేకుండా వాక్యం చెప్తున్నారా అని. వాక్యం కాదు కదండి పాస్టర్ గారు, సేవకుడు కొడుకులు ఉంటే అక్కడికి వెళ్తున్నానండి అన్నాడు. నేను ఉండబట్టలాగా అడిగా దేనికి అని. వాళ్ళు ఇచ్చే 100 కోసమో 200 కోసమో, వాళ్ళు పెట్టే భోజనం కోసమో, వాళ్ళు ఇచ్చే ట్రావెల్స్ కానుకల కోసమో. ఎందుకో తెలుసా? సంఘం పోషించక. దైవజనుడును సంఘం పోషిస్తే ఏం జరుగుతుందో తెలుసా? దైవజనుడు ఎక్కడికి వెళ్లకుండా ఆ సంఘము కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తాడు, దేవుడు సంఘంలో కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కోసం నీ దైవజనుడు మోకరించే సమయం నువ్వు ఇవ్వాలి కదా. ఈరోజు చాలా మంది వారు గ్రహించింది ఏంటంటే, నా దైవజనుడు నా కోసం ప్రార్థన చేయాలి అంటే నా దైవజనుడు కావాల్సిన ఆహారం నేనే సమకూర్చాలి, నా దైవజనుడు కావాల్సిన పోషణ నేనే సమకూర్చాలి, నా దైవజనుడి కోసం నేను చేయవలసింది ఏంటి? నాకు వచ్చిన దాంట్లో దశమ భాగం. నిజంగా ప్రతి సంఘంలో దశమ భాగం కనుక తీసి పక్కన పెట్టి దైవ సేవకులకు ఇస్తే, దైవ సేవకుడు ఈ సేవకుల సదస్సులకు వెళ్లాల్సిన పని లేదు, సేవకుల మీటింగ్కి వెళ్లాల్సిన పని లేదు, అక్కడ ప్రార్థన ఇక్కడ ప్రార్థన తిరగాల్సిన పని లేదు. ఒకప్పుడు నేను కూడా అలాగే తిరిగేవాడిని, ఆర్థిక బాధ, ఇబ్బంది. కానీ ఎప్పుడైతే కరోనా తర్వాత నా సంఘం నన్ను పోషించడం మొదలెట్టింది, నేటికి గుడ్డు మీద చేసుకుని చెప్పగలను, నా సంఘపు యొక్క పోషణే. నేను వేరే బయటికి వెళ్ళి ఎవరైనా వాక్యానికి పిలిస్తేనే తప్ప. రెండోది, నా పెదపాడు ప్రాంతంలో ఉన్న అసోసియేషన్ ఒక్క మీటింగ్, అందులో నేను తహసీల్దార్ అనగా ట్రెజరర్గా ఉన్నాను కనుక, ఆ యొక్క ట్రెజరర్గా ఉన్నాను గనకనే ఆ ఒక్క సేవకులతో, ఎందుకంటే ఐక్యత కలిగి ఉండడం కూడా మంచిది కనుక ఒకే ఒక అసోసియేషన్లో నేను వెళ్తాను. అలాగే ప్రియులారా, అక్కడ ఉన్న సేవకులతో నేను కలిసి కొంతసేపు గడుపుతాను, ఆ సేవకులతో ముచ్చటిస్తాను. అలాగే ప్రియులారా, ఎవరైనా పిలిస్తే వీళ్ళు వాక్యం చెప్తాను, మళ్ళీ తిరిగి నా ఇంట్లో నేను ఉంటాను.
కొన్నిసార్లు ఇంట్లోనే ఖాళీగా ఉన్నా మీరు ఆలోచన చేయండి ప్రియులారా, ఖాళీగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు అనుదిన మన్నాను ప్రభు సన్నిధానం మందు ఒక్కొక్కటిగా కూర్చొని ధ్యానం చేసి రాసుకొని పక్కన పెట్టుకొని ఇలాగా యూట్యూబ్లో పెడుతూ ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎందుకో తెలుసా, నన్ను కాపాడే సంఘం నాకుంది, నన్ను పోషించే సంఘం నాకుంది. కాబట్టి ఉపజ్యాలో 4 అనుభవాలు. ఒకటి, అతడు నమ్మకస్తుడు, గృహ నిర్వాహకుడు కనుక అతడు దేవునికి భయపడేవాడు. మూడవది, సేవకులను కాపాడేవాడు. నాలుగవది, సేవకులను పోషించేవాడు. దేవుడు అందరికి ఇవ్వడండి సేవకులు పోషించే బాధ్యత. నేను అంటాను, ఆ యొక్క 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం అక్కడ చూసిన వారమైతే సిదోను ప్రాంతంలో ఎంతమంది లేరు, కానీ సారేపాతు విధవరాలకి ఇచ్చాడు దేవుడు. ఆ సారేపాతు విధవరాలని దేవుడు నమ్మాడు. ఆవిడైతే పోషిస్తుంది నా దైవజనుడని. ఈరోజు దేవుడు నిన్ను నమ్ముతున్నాడా? నీ సేవకుడిని నువ్వు ఎందుకు పోషించలేకపోతున్నావు అంటే నమ్మకత్వం లేదు. దేవుడు నీ మీద నమ్మకం పెట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఉపజ్యాలో ఉన్న కొన్ని మంచి గుణాలు నీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా ప్రియులారా ఇటు గుణాలను సంపాదించుకొని అటు పరసంబంధమైన పరలోక రాజ్యములకు మనం వారసులు కావాలి. ఎందుకో తెలుసా, నీ కొరకు నా కొరకు నా యేసయ్య కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. రక్తమును కార్చి బలియాగం అయింది నీ కోసం. నువ్వు తిరిగి ఈ 4 అనుభవాలు నాలో ఎందుకు లేవు, నాలో ఎంతవరకు ఉన్నాయి, నేను ఏ స్థాయికి చేర్చబడ్డాను అని స్వకీయ పరీక్ష చేసుకోగలిగితే అప్పుడు ప్రభు మనలను ఉపజ్యవలె హెచ్చించి పోషించి నాకు ఒకడు ఉన్నాడు అని దేవుడు నమ్ముతాడు. ఎందుకంటే ఇదే ఏలియా 19వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, అయ్యా నీ కోసం నేను ఒక్కడనే ఉన్నానంటే, ఎలవయ్య చెప్పావు కానీ నా కోసం 7,000 మంది దాకా ఉన్నారని దేవుడు గుండె మీద చెయ్యేసుకొని ధైర్యంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అలా మాట ప్రియులారా 18వ వచనంలో ఉంది, 7,000 మంది నాకు ఇక్కను మిగిలి ఉండేది. దేవుళ్ళు నమ్మకంగా ఉన్నవారు, దేవుడి సేవకులను పోషించేవారు, దేవుని యొక్క గృహ నిర్వాహకుడిగా ఉండేవారు. మనం కూడా అలా జీవించగలిగే కృప మనం ఎందుకు సంపాదించుకోకూడదు? అలా నమ్మిన వాడిని నమ్మిన దాని మీద తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. వాక్యం ద్వారా ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరచారు. ఉపజ్యవలే మేము కూడా దేవునికి భయపడుతూ నమ్మకంగా జీవిస్తూ సేవకులను కాపాడుకుంటూ వారిని పోషిస్తూ అన్ని విషయాల్లో నాయనా మేము కూడా జీవించగలిగే కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మరణాత.